అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇక ముచ్చట్లో షేర్ చేద్దాం. నిజం చెప్తున్నా, రేవంత్ సార్ పేరుకే ముఖ్యమంత్రి గాని ఆయన శాతలు మాటలు ముఖ్యమంత్రి లెక్క ఉంటాయి అనులా. ఎంతసేపు తొండల భాష కోచుడు భాష మొన్నటికి మొన్న అరే రైతులకు నీడెట్ల సారు అంటే బీఆర్ఎస్ లీడర్లను కోసి ఆ నెత్తురుతోని తడుపుతాం తీ అన్నాడు. సీఎం అంతటి మనిషి అనవలసిన మాటలేనా అసలు? అయితే సారు వారి రక్తం భాషకు బీఆర్ఎస్ లీడర్లు మూతోడు జవాబు చెప్పిర్రు. ఆగో, ఎంతసేపు సంపుడు సాక్షుడు నరకుడు గివే మాటలు కదా రేవంత్ సారి. అరే రైతులకు నీళ్ళెట్లా రక్తం చల్లుదామనుడు ఏం పెరిక రైతుల మీద ఏం తనలాట ఉన్నదనుకోవాలి కథగాని. రేవంత్ సార్ రక్తం చల్లుతా అనుడుతోనే బీఆర్ఎస్ లీడర్లు దానికి కూడా రెడీ అయ్యారులా. రైతులకు మంచి జరుగుతుందంటే రక్తం ఇత్తాంతి అని లైన్లు కట్టిరు, రక్తదానం కూడా చేసి రాగో. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్లు రక్తం ఇచ్చి తీసిన రక్తాన్ని రేవంత్ సార్కు పంపి ఉపాయం చేసిరు. కానీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చున్నారు. రేవంత్ సార్ ఇంటికి పోయేటోళ్లను అడ్డం పడి ఆగో వాళ్ళను వ్యాన్లలో ఎక్కించుకుపోయేరోళ్ళ. రేవంత్ సారే అనే బీఆర్ఎస్ లీడర్ల రక్తం చల్లుతా అని రక్తం ఇస్తేనేమో ఇగో ఇట్లా చేసిండు. కన్నపల్లి పంపులు స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే కన్నపల్లి పంప్ హౌస్ కోసం వెళ్తే ఇవాళ రక్తం కావాలని అడిగింది ఇవాళ రేవంత్ రెడ్డి. అందుకనే మేము రక్తం ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మా రక్తాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఇవాళ వాటి కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళ రైతాంగానికి నీళ్లు రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వమని అడిగితే ఇవాళ కేసీఆర్ రక్తం పడుతావా? తెలంగాణ భవన్లనే కాదు రాష్ట్రమంతటా బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేసి సారు మాటలకు నిరసన చెప్పిరోళ్ళ. అటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారు ముప్కల్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ సెంటర్ కాడికి పోయి రక్తదానం చేసిండు. ఇగో ఈ ప్యాకెట్లో ఉన్న నెత్తురు రేవంత్ సార్ కోసమేనట. రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిర్రు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి ఇగో మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన్లో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మా రైతుల రక్తాన్ని కూడా మీకు పంపిస్తాం. దయచేసి ఈ రక్తాన్ని తీసుకొని మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి నేను రైతుల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా రక్తం చల్లుతాన్న రేవంత్ సార్ కు బీఆర్ఎస్ లీడర్లు ఆ రక్తమే ఇచ్చి గట్టిగా బుద్ధి చెప్పిరని అంటారు. అన్నట్టు ఇంకో దిక్కు రేవంత్ సార్ ఈ రిటైర్ ఇంజనీర్ల మీద కూడా నోరు వారేసుకునే కదా వాళ్ళని జైల్లో వేయాలి, జైలుకు పంపుతేనేమో రోగం తిరుగుతుందా అన్నట్టు మాట్లాడిండు. కాదు, పంపులు చాలు చేయమన్న ఇంజనీర్లను జైలుకు పంపుతానుడేందులా. ఇక ఆ రిటైర్ ఇంజనీర్లు కూడా మీటింగ్ పెట్టి అసలు మన రాష్ట్రానికి వచ్చే ఆపతి ఏంది, ఎల్నీనోతోని రైతులు ఎంత కోసపడుతురు, పంపులు చాలు చేయకుంటే ఎంత తిప్పలైతుంది, కాళేశ్వరం గోపతనం ఏంది, గవాన్ని రేవంత్ సార్కి అర్థమైంది అటు చెప్పుకొచ్చారు. మేము గవర్నమెంట్ కి సలహా ఇవ్వడం జరిగింది ఎత్తొచ్చు అని. అన్నారం సుందిళ్లలో పోసి అలా మినిమం బ్యాలెన్స్ మినిమం ఎండిడిఎల్కు పెట్టేసి పంపు చేయొచ్చు అనేది రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది. అది మేడిగడ్డలో మనం ఏమి చేయక్కర్లేదు, పంపులు ఆన్ చేస్తే సరిపోతుంది. సో అది దాని మూలంగా నేను గట్టిగా చెప్పగలుగుతాను, ఇది పంపొచ్చు, నీళ్ళని తరలింపు సాధ్యమే. ఎల్లంపల్లి పోసిన తర్వాత మిగతా లింక్స్ అని ఉన్నాయి, వాటి ప్రకారం ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం పంపించుకోవచ్చు. రేవంత్ సార్ ఇంతమంది గిన్ని తీల చెప్తురు, అయినా కానీ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఎందుకు చేసుడు సార్? ఆ పంపులు చాలు చేస్తే రైతులకే కదా సార్ ఫైదా అయ్యేది. ఏవో కాళేశ్వరం మీద కోపం మా మీద తీయబడుతుంది అని కోపానికి వస్తున్నారు రైతులు.
వానాకాలం వచ్చే మరి వానలేటువే మబ్బులు ఏడు జాక్కున్నాయి ఎండనే కొట్టబట్టే నెల రోజుల కిందట్ను ఏమో గిట్లా వాన పడ్డది గంతే ఇక అప్పటి సంది సప్పులు లేవు సార్ లేవు వానలు లేకుంటే ఎట్లా రైతులకి ఎంత అవస్థ మరి వానదేవునికి మన మీద ఏమైనా కోపం గిట్లా వచ్చిందా అలాగే వేరే రాష్ట్రంలోకి పోయిందా గిట్లనే తరలాడుతురు రైతులు అందుకే వానదేవునికి శాంతి చేస్తురల్లా అగో వానలు లేకుంటే మన రైతులకు ఎంత అవస్థనులా వ్యవసాయం చేసుకోకుంటే ఎట్లెళ్తుంది కానీ వానదేవుడేమో పూరా గాలిగినట్టు చేస్తాను అసలు కూర్చుడే లేదు వాతావరణం శాఖోళ్ళేమో పెద్ద వానలు ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి అన్నారు కానీ ఆ వాతావరణ శాఖోళ్ళు కూడా వానదేవుడు మత్పరిపించినట్టే చేసి అందుకే మన ఊర్లలో వానదేవునికి శాంతి చేసే కార్యం పెట్టుకున్నారు జనాలు అగో సిద్దిపేట జిల్లా ఆరేపల్లిలనులా ఊరంతా డప్పు సప్పులు నీళ్ళ బిందెలతోని ఊరేగింపు తీసిరు గ్రామ దేవతల చుట్టూ తిరిగి వానలు కురిపించేటట్టు చూడురి తల్లుల్లారా అని కప్పతల్లి ఆట ఆడి మొక్కుకున్నారు ఇక ఇటు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ల రైతులు తుంగభద్ర నీళ్లతోని పాతాళేశ్వరునికి అభిషేకం చేసిరు వానదేవునికి వేరే వేరే దండాలు పెట్టి జర దయ చూపమని మొక్కిరు ఇటు ఆదిలాబాద్ జిల్లా హనుగుల్ల కూడా చూడురి ఊరి జనం వాన కోసం ఊరేగింపు చేసిరు ఈడాడని కాదు ఒక్కొక్క ఊర్లే ఒక్కో తీర్ల పూజలు చేసుకుంటా వానదేవునికి శాంతి పూజలు చేస్తురు ఈ పూజలు ఈ తాన్లాటలు చూసిన రేవంత్ సార్ లెక్క రైతుల మీద గట్టు ఉండకుండా వానదేవుడు జర దయ చూయించాలని మొక్కుతురు కంచే చేను మేసిందట గిట్లనే ఉన్నది ఒక ఎస్ఐసార్ కథ అసలు రోడ్డు మీద ఎన్ని టక్కర్లు అవుతున్నాయి ఎంతమంది పానాలు పోతున్నాయి చూస్తూనే ఉన్నారు కదా దినం పోలీసులు చెప్తూనే ఉంటారు రోడ్డు మీద చక్కగా పోవాలి హెల్మెట్లు సీటు బెల్ట్లు పెట్టుకోవాలి స్పీడ్గా పోవద్దు చిన్న పొర్లకు బండ్లు కార్లు ఇవ్వద్దని చాలాలు కూడా ఎత్తనే ఉంటారు అయితే గిట్లా అందరికీ మంచి చెప్పవలసిన పోలీస్ సారే దేడి దిమాగ్ పని చేస్తే ఎట్లనోలా ఆగో మన హైదరాబాద్ గంధం కూడా రోడ్డు మీద నుల్లా ఇగోగి ఎర్ర కారు పోతుంది ఇంతకు ఈ కారు తోలేది ఎవరో ఎరికేనా చెప్తే పరిచయం అవుతారు అగో 6 ఏళ్ల బుజ్జోళ్ళ ఆమెనే స్టీరింగ్ పట్టుకొని తోలుతుంది ఇంకా పరిచయం ఏముచ్చట చెప్పాలా ఇట తోలిచ్చేది ఆమె తాతనే తాత ఎస్ఐ ఇక చెప్పు కథ ఎస్ఐ సారే మనవరాల్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టుకొని జనాలు పోయే రోడ్ల మీద కారు తోలుతుండు అసలు ఏం మనిషి ఏం తరికిది ఇక రోడ్డు మీద పోయేటోళ్ళు ఈ కారు నాపి ఆ ఎస్ఐ సార్ను జర గట్టిగా అరుచుకున్నారు అయినా కానీ చూడు ఉల్టా రుబాబ్ ఎట్లా చేస్తుండో రూల్స్ అంటే ఏంటిది నువ్వేం చేయగలుగుతున్నావు టోటల్ నా కంట్రోల్ ఉంది చిన్న పాపకు బండి నువ్వు అరే ఊక రోడ్డు నీ సొంతం కాదు నీ సొంతం కాదు కదా గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్ సొంతం కాదు గ్రౌండ్ లకు పోవాలి ఇక్కడ పోవద్దు నువ్వు బండి నీ సొంతం కాదండి రోడ్డు నీ సొంతం కాదు ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టామో స్టీరింగ్ ఇచ్చినావు సరే సరే ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తారు నువ్వేం చేస్తావు చెప్పు నువ్వేం చేస్తావు చెప్పు ఏం చేయదలుచుకున్నారు నువ్వు ఎస్ఐ అంటుంది కదా చెప్పు మీరు చెప్పండి మీరు మిమ్మల్ని బండి ఆపిన నేను నిన్ను బండి ఆపినా నేను నిన్ను బండి ఆపినా అగో ఇన్నరా ఇప్పుడు ఏమైంది
అయితే ఏంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటురు, ఇది గేర్ల బండే అని ఉద్దరం ముచ్చట చెప్తుండు. ఏం పోలీసు వల్ల అసలు ఈయనే ఇప్పుడు ఏమైంది ఏంది ఇది అసలు? రోడ్డు మీద టక్కర్ అయితే ఎట్లా, మనవరాలి మీద గౌరవం ఉంటే ఉంచుకొని కానీ పానాల మీద తెచ్చుకునేది. ఆ పాపకు ఏమన్నా అయితే ఎట్లా? రోడ్డు మీద పోయేటోళ్లకు దెబ్బలు తాకుతాయి, ఎవరు జిమ్మెదారి? నేను గింత అద్మానమా? 10 మందికి చెప్పవలసిన పోలీసే దగ్గరుండి 6 ఏళ్ల పాపతోని కారు తోలిస్తుండంటే ఏమనాలి నన్ను? అయితే ఈడ పబ్లిక్ ను మెచ్చుకోవాల్సిందే, మాకెందుకులే అని అనుకోలే. పోలీస్ అయితే ఏంది, ఎవరైతే ఏంది, తరిక తప్పినందుకు ఆ రోడ్డు మీద గట్టిగా బుద్ధి చెప్పిరు. ఇక ఈ ఎస్ఐ సార్ వారి గౌరవం అంతా వీడియోలో రికార్డ్ అయింది. పెద్ద పోలీసుల దాకా పోయింది. ఈయనను ఇప్పుడు సస్పెండ్ చేసిరట. అదన్నట్టు ముచ్చట. అసలు 6 ఏళ్ల పాప అంటే బొమ్మ కార్లతోని ఇంట్లో ఆడుకుంటుంది. అసలు పాపకు పెద్ద కారు తోలమని స్టీరింగ్ చేతిలో పెట్టిందంటే ఈ తాతది ఏం తెలివి అనుకోవాలి అసలు. ఇంకా ఎస్ఐ అట ఎస్ఐ గిసంటోళ్ళు చేయబట్టే పోలీసుల ఇజ్జత్ పోతున్నది, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద పెద్ద లీడర్లు కుంభకోణాలు చేస్తున్నారు, ఊర్లలో దాదాగిరి రౌడీజం రుబాబులు చేస్తారని చాలా మంది అనుకున్నారు. అగో గట్లా అనుకున్నట్టుగానే ఇప్పుడు వాళ్ళు రుజువు చేస్తున్నారని అనిపిస్తున్నది. ఇక స్కాముల సంగతి అయితే మీకు ఎరుకున్నదేనా, తేపకొట్టి బయటపడుతూనే ఉన్నది. ఇక ఊళ్ళల్లో లీడర్లు చూడుర్రి, అంత మాదే రాజ్యం రౌడీ రాజ్యం అన్నట్టు చేస్తురట. ఆ రౌడీ రాజ్యం ఏడిదాకా పోయిందంటే అగో అసలు రాజకీయం లీడర్లు ఊర్లలో దాదాగిరి గుండాగిరి చందాలు వసూలు చేసుడు కబ్జాలు చేసుడు గిసాంటి సినిమాలలో బాగా చూయించే కదా. ఇగో సినిమాలనే తలెద్దన తీర్లు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు చూసుకోబోతున్నారు అటనోళ్ళ. ఇక వనపర్తి జిల్లా అమరచింతలనొల్ల బ్రాండ్ దుఃఖనం ఉన్నది. అయితే అక్కడ కాంగ్రెస్ లీడర్లు ఈ దుఃఖనం ఓనర్ను చందా ఇయ్యాలని దబాయిచ్చిరట. కానీ ఆ ఓనర్ ఇయ్యని ఇయ్య, నాకే పైసలు వెళ్తే లేవు, ఇట్లా చందాలు ఇచ్చుకుంటా పోతే నేను ఎట్లా బతకాలని అన్నాడటనోళ్ళ. ఖాతం గాంతే. ఇక అమరచింత మున్సిపాలిటీ చిన్న చైర్మన్ రాధమ్మ పెనిమిటి అరుణ్ను అక్కడ కాంగ్రెస్ లీడర్లు ఇగో బ్రాండీ షాపులు వచ్చిర్రు. వచ్చి ఏం చేస్తాను చూడు. ఇక అర్థమైందా? నేను చెప్తా. ఆ చిన్నోళ్ళకి వచ్చినట్టే ఫ్రీగా మందు బాటిల్ పంచుతురోళ్ళ. అగో పాపం వీళ్ళు పైసలు ఇస్తుంటే కూడా అద్దు ఫ్రీగా పట్టుకోబో. ఏ బ్రాండ్ కావాలంటే గా బ్రాండ్ అని ఇచ్చుకుంటా పోతురు. ఎంత అన్యాయం ఇది. ఈ షాప్ ఏమన్నా వాళ్ళదా, వాళ్ళ అత్తగారిదా? ఈ కాంగ్రెస్ లీడర్ల రూబాబేందుల్లా అంటే షాప్ ఓనర్ చెంద అయినందుకు అందులో మందు బాటిల్ అన్ని ఫ్రీగా పంచుతారా వీళ్ళు? ఇదేం రౌడీజం, ఇదేం దాదాగిరి సుషిరానుల. ఇప్పుడు ఊర్లలో కథ గిట్లున్నది. కాంగ్రెస్ పార్టీ అత్తే మార్పత్తది అననే కదా. అగో వాళ్ళు చెప్పిన మార్పుకి ఇదే దబాయించుడు రౌడీజం చేసుడు చందాలు వసూలు చేసుడు. వినకుంటే గిట్లా గోస ఉచ్చుకునుడు. ఈశ్వరప్ప హోమ్ క్లిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిరికి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి ముచ్చట్లను పట్టుకరెత్తా ఉంటా మరి.